తెలుగు అమ్మాయి రీతి వర్మ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడి ఇప్పటికే తెలుగు తమిళ్లో చాలా సినిమాలే చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు చాలా తెలుగు సినిమాలు అయితే చేసింది. అటు కాలీవుడ్లోనూ చాలా సినిమాల్లో నటించింది. అయితే వెండి తెరపై ఎప్పుడు హద్దులు మీరింది లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది. లిప్ కిస్లు, ఇంటిమేసీ సీన్స్ అంటే ఏ సినిమా విషయంలోనూ ఛాన్స్ తీసుకోలేదు. అలాంటి ఆఫర్లు వచ్చినా కానీ వద్దనుకుని తన పరిధి మేర సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఏనాడు కూడా గ్లామర్ గేట్లు ఎత్తింది లేదు. అయితే తాజాగా రీతు వర్మ కూడా సరిహద్దులు దాటేసిందని ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకాలో హీరోయిన్ గా అయితే నటిస్తోంది. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. త్రినాథరావు సినిమాలంటే పక్కా కమర్షియల్ చిత్రాలు. అవసరం మేర మసాలా సన్నివేశాలకు ఛాన్స్ తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో మజాకాలో రీతు వర్మ హీరో సందీప్ కిషన్ తో ఒక లిప్ కిస్ సన్నివేశంలో నటించిందని ప్రచారం అయితే జరుగుతుంది. ఒక సీన్ డిమాండ్ మేరకు నక్కిన తప్పదు నటించాల్సిందేదని పట్టుబట్టడంతో రీతు వర్మ ఛాన్స్ తీసుకుందని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. రీతు వర్మకు గ్లామర్ పాత్రలో నటించే అవకాశం వచ్చినా నటించలేదు. మరి ఈ క్రమంలో చాలా అవకాశాలు అయితే కోల్పోయింది. అటు కాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గడానికి ఇదే కారణమని చాలా కాలంగా అక్కడ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రీతి వర్మ చేతిలో ఉన్నది కూడా మజాకా చిత్రమే. కాలీవుడ్ లో ధ్రువ నక్షత్రం సినిమా చేసింది కానీ ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. చాలా కాలంగా వాయిదా పడుతూనే వస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మజాకా చిత్రంతో ఎలాగైనా కానీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే లిప్ కిస్ కి ఓకే చెప్పిందనే వార్తలైతే వస్తున్నాయి.